హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇలియాస్ మ్యాథ్స్. సో ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ గురించి డిస్కస్ చేశాము. ఆ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో దేనికి డిస్కస్ చేశాము? 45 డిగ్రీస్కి డిస్కస్ చేశాము. ఇప్పుడు నా 30 డిగ్రీస్కి గురించి డిస్కస్ చేద్దాము. 45 డిగ్రీస్లో నేను ఏమేమి చెప్పాను? సైన్ 45, కాస్ 45, tan 45 గురించి చెప్పాను. అండ్ హోంవర్క్ ఏమి ఇచ్చాను? cot 45, secant 45, cosecant 45 ఇచ్చాను. హోంవర్క్ చేశారా ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్? హోంవర్క్ చేశారా? ఓకే. ఇప్పుడు సేమ్ అదే విధంగా 45 డిగ్రీస్ని ఏ విధంగా అయితే కనుక్కున్నామో 30 డిగ్రీస్ కూడా అదే విధంగా కనుక్కుంటాం. కాకపోతే 45 డిగ్రీస్లో మనం ఏం యూజ్ చేసాము? ఐసోస్లేస్ ట్రయాంగిల్, ఐసోస్లేస్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ యూజ్ చేసాం. కానీ ఇక్కడ మనము ఏం యూజ్ చేస్తామని అంటే 30 డిగ్రీస్ దగ్గర ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యూజ్ చేస్తాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, నేను ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని మాత్రమే చెప్పాను, ఈక్విలేటరల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది చెప్పలేదు. సో ఎందుకు ఈక్విలేటరల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పలేదు అని అంటే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకు ఏం తెలుసు? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని తెలుసు అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని తెలుసు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 90 డిగ్రీస్ ఉండదు. మనము 90 డిగ్రీస్ వచ్చే విధంగా ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేసుకున్నామంటే అప్పుడు మనకు 90 డిగ్రీస్ వస్తుంది. అంతేగాని ఏ సైడ్ దగ్గర కూడా 90 డిగ్రీస్ అనేది ఉండదు ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో. సపోజ్ ఇప్పుడు ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని నేను డ్రా చేస్తున్నాను. ఈక్విలేటరల్ డ్రా an ఈక్విలేటరల్ ట్రయాంగిల్. let us consider an equilateral triangle. an equilateral triangle దానికి ఒక నేమింగ్ రాసుకుందామా? నేమింగ్ ఏంటిది అని అంటే ఏబిసి. let us consider an equilateral triangle ABC. సో ఏబిసి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబిసి. మనకు తెలుసు కదా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ సైడ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. దిస్ మీన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. రాసేసాము కదా? సరే, రాసేసాము. సో లెట్ అస్ అజ్యూమ్షన్ చేసుకుందాం. ఏబి సైడ్ ఎంత, బీసీ సైడ్ ఎంత, ఏసీ సైడ్ ఎంత అనేది అజ్యూమ్షన్ చేసుకుందాము. ఏబి ఈజ్ ఈక్వల్, let us assume AB is equal to BC, which is equal to AC, which is equal to 2A units. సో 2A యూనిట్స్ అని నేను అజ్యూమ్షన్ చేసుకుంటున్నాను. అంటే ఏబి ఎంత ఉందంటూ 2A యూనిట్స్. సో 2A యూనిట్స్ ఏబి 2A యూనిట్స్. సో బీసీ వచ్చేసి 2A యూనిట్స్, ఏసీ 2A యూనిట్స్. తర్వాత సో లెట్ us డ్రా ఎ పర్పెండిక్యులర్ ఫ్రమ్ సి టు డి. సి నుంచి డి వరకు ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేస్తున్నాను. సో ఆ నేమ్ ఇక్కడ డ్రా చేసిన నేమ్ ఏబికి మధ్యలో ఉండేది ఏంటిది అంటే డి. ఏబిసి తీసుకున్నాం లాస్ట్ అండ్ నెక్స్ట్ డి. సో ఈ పాయింట్కి ఒక నేమ్ వేసాను, డి అనేది. let us draw a perpendicular from C to D. ఫ్రమ్ సి టు డికి పర్పెండిక్యులర్ని డ్రా చేస్తున్నాను. అంటే ఇది ఏమవుతుంది? సిడి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. సిడి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. ఏబిని పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ అని అంటే ఏబిలో ఎగ్జాక్ట్గా
ఏడి అనేది హాఫ్ అవుతుంది, డిబి ఆర్ బీడి హాఫ్ అవుతుంది. 2ఏలో హాఫ్ ఎంత? ఏ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ సైడ్ ఎంత అవుతుంది? ఏ అవుతుంది. సో ఏ టు డి, ఏ, డి నుంచి బి, డి టు బి. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో ఏ యూనిట్స్. సో ఇప్పుడు మనకు ఇట్లా వచ్చేస్తుంది కదమ్మా. తర్వాత నా లెట్ us కన్సిడర్ ఇక్కడ మనకు టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆ టూ ట్రయాంగిల్స్ ఏంటిది? ట్రయాంగిల్ ఏడిసి అండ్ ట్రయాంగిల్ సిడిబి. టూ ట్రయాంగిల్స్ కనబడుతున్నాయి కదా. ఇక్కడ ఈ టూ ట్రయాంగిల్స్ కూడా ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకు టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వచ్చేసినాయి. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏంటిది? ట్రయాంగిల్ ఏడిసి అండ్ ట్రయాంగిల్ సిడిబి. టూ ట్రయాంగిల్స్ వచ్చేసినాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది యాంగిల్? ఏడిసి దగ్గర, డి దగ్గర రైట్ యాంగిల్ అంటే ఇక్కడ 90 degrees అవుతుంది. యాంగిల్ సి ఎంత అవుతుంది? మామూలుగా ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఏమవుతుంది? 60 degrees. ఈ యాంగిల్ని కూడా బైసెక్ట్ చేస్తే 60 degreesలో బైసెక్ట్ చేస్తే ఇక్కడ ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. తర్వాత ఇక్కడ ఎంత అమ్మా? 60 degrees. ఇక్కడ 60, ఇక్కడ 30. ఈ యాంగిల్ ఏమవుతుంది? దీనిలో సగం కదా, సిలో సగం అని అంటే ఇక్కడ 30, ఇక్కడ దీనిలో కూడా 30 అవుతుంది. ఇక్కడ 60 degrees, ఇక్కడ 90 degrees. సపోజ్ ఇన్ ట్రయాంగిల్ నేను ఇప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఏడిసి, ట్రయాంగిల్ ఏడిసి తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ ఏడిసి ఈజ్ ఏ ఏంటిది? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈజ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఈజ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఏడిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఈజ్ అట్ ఎంత అమ్మా? రైట్ యాంగిల్ ఎక్కడ? రైట్ యాంగిల్ ఈజ్ అట్ మనము డి అని మాత్రం రాయకూడదు. రైట్ యాంగిల్ ఈజ్ అట్ యాంగిల్ ఏడిసి రాస్తున్నాం. ఎందుకంటే ఈ డి అనేది రెండింటికి కామన్గా ఉంది. మనము ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం కాబట్టి రైట్ యాంగిల్ ఈజ్ ఏడిసి. సో ఏడిసి రైట్ యాంగిల్ ఈజ్ అట్ ఏడిసి అంటే డి దగ్గర మనకి రైట్ యాంగిల్ ఉన్నట్టు అర్థం ఈ ట్రయాంగిల్లో, ఏడిసి ట్రయాంగిల్లో. అండ్ యాంగిల్ ఇప్పుడు మనం 30 degrees కదా చేస్తునేది. సో అండ్ యాంగిల్ ఏసి దగ్గర కదా 30 degrees, యాంగిల్ ఏసిడి అంటే ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ ఇక్కడ ఉంది కదా ఏసిడి అంటే ఈ పార్ట్ మాత్రమే. సి అని పెట్టినారంటే మళ్ళీ రాంగ్ అవుతుంది. ఇక్కడ సి పెడితే 60 degrees అవుతుంది టోటల్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీలో. సో అందుకే నేనేం తీసుకుంటున్నాను? ఇక్కడ ఈ ట్రయాంగిల్ మాత్రమే తీసుకుంటున్నాను. ఈ ట్రయాంగిల్లో ఏసిడి ఇక్కడ 30 degrees. ఏసిడి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఎస్, ఓకేనమ్మా, అర్థమైందా? ఏసిడి ఈజ్ ఈక్వల్ టు 30 degrees తీసుకున్నాను. ఇక్కడ ఈ సైడ్ ఏడి ఎంత అమ్మా? ఇన్ ట్రయాంగిల్ ఏడిసిలో ఏడి ఎంత అమ్మా? ఏడి సైడ్ ఏ. అండ్ ఏసీ సైడ్ ఎంత అమ్మా? ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2a. తర్వాత మనకు సిడి తెలుసా అమ్మా? సిడి తెలుసా? తెలియదు. సో we know that పైథాగరస్ థీరం. ఏంటిది పైథాగరస్ థీరం? 2 sides తెలుసు, ఇంకొక సైడ్ తెలియదు. సో అప్పుడు ఏం చేస్తాము? పైథాగరస్ థీరం వేసి కనుక్కుంటాం కదా. పైథాగరస్ థీరం, we know that పైథాగరస్ థీరం ఏంటిది? హైపోటెన్యూయస్ 90 degreesకి ఆపోజిట్గా ఉండేది హైపోటెన్యూయస్ అవుతుంది. హైపోటెన్యూయస్ స్క్వేర్
ఈజ్ ఈక్వల్ టు ఏడీసీలో కదా హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ డీసీ ఆర్ సిడి స్క్వేర్. ఏసీ ఎంతమ్మా 2a, ఏసీసి 2a, 2aకి స్క్వేర్ అన్నాడు 2a స్క్వేర్, ఏసీకి 2a స్క్వేర్, ఏసీ స్క్వేర్ కదా స్క్వేర్. ఏడి ఎంత ఏకి స్క్వేర్ ప్లస్ సిడి ఎంతమ్మా తెలియదు, సిడి స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్, సిడి మనకు తెలియదు కదా యాజ్ ఇట్ ఈస్. 2a స్క్వేర్ అంటే ఏంటిదమ్మా 4a స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. దీన్ని ఏం చేస్తున్నాను అని అంటే ఏ స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాను 4a స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ట్రాన్స్పోజ్ అయితే మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిడి స్క్వేర్. 4లో 1 పోతే ఎంతమ్మా 4 మైనస్ 1 3a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిడి స్క్వేర్. దీన్ని సో ఆర్డర్ చేంజ్ కాకుండా ఈ విధంగా రాస్తున్నాను. సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్, సిడి ఈజ్ ఈక్వల్ టు రూట్ 3a స్క్వేర్. స్క్వేర్ రూట్ అవుతుంది, స్క్వేర్ అవుతుంది పోతే ఈజ్వల్ అవుతుంది, ట్రాన్స్పోజ్ అయితే స్క్వేర్ రూట్ అవుతుంది. సో సిడి ఈజ్ ఈక్వల్ టు రూట్ 3a. సో మనకు తెలుసు ఏంటిదని అంటే సిన్స్ రూట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి అని. సో రూట్ 3 ఇంటూ రూట్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో రూట్ 3a. సిడి కూడా మనకు వచ్చేసింది. సిడి ఎంతమ్మా రూట్ 3a, సిడి ఎంత సి నుంచి డికి రూట్ 3a. సో సిడి వచ్చేసింది. తర్వాత మనకు ఇక్కడ ఏడి తెలిసింది, ఏడి ఎంతనో ఏసీ కూడా తెలిసిందమ్మా ఇక్కడ 2a. సో ఇది తెలిసింది. ఇక మనము సైన్ రేషియోస్ కనుక్కోవడం చాలా సింపుల్ కదా. sin 30 గురించి తెలుసుకుందాం. sin 30 రేషియో ఏంటిదమ్మా మామూలుగా ఆపోజిట్ టు టీటా బై ఆపోజిట్ sin 30 degrees ఆపోజిట్ టు 30 degrees బై హైపోటెన్యూస్. సైన్ ఆపోజిట్ టు 30కి ఆపోజిట్ ఏముందమ్మా ఏడి, 30కి ఆపోజిట్ ఏముంది ఏడి బై హైపోటెన్యూస్ ఏంటిది ఏసీ, ఏడి బై ఏసీ. ఏడి ఎంతమ్మా ఏడి ఈజ్ ఏ బై ఏసీ ఎంతమ్మా ఏసీ ఎస్ నో దట్ 2a, ఏసీ ఈజ్ 2a. సో ఏ క్యాన్సల్ దట్ ఈజ్ ఈక్వల్ 1/2. 1/2 అనేది దేనికి వచ్చిందమ్మా sin 30 degreesకి వచ్చింది, sin 30 degrees. అర్థమైందా? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ sin 30 తర్వాత cos 30 degreesకి సేమ్ ఏంటిది cos 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ టు cos 30 కదా అడ్జసెంట్ టు 30 degrees బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ ఏంటిది దీనికి అడ్జసెంట్ ఏమవుతుంది ఇది ఆపోజిట్, ఇదేమో హైపోటెన్యూస్. అడ్జసెంట్ మిగిలినదే కదా అంటే సిడి ఈజ్ ఏ అడ్జసెంట్. తర్వాత హైపోటెన్యూస్ ఏసీ, హైపోటెన్యూస్ ఏంటిదిమా ఏసీ. సిడి ఎంత వచ్చింది మనకు రూట్ 3a బై హైపోటెన్యూస్ ఎంత 2a. హైపోటెన్యూస్ ఏంటిది 2a. సో ఏ వన్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలింది రూట్ 3 బై ఏం మిగిలిందమ్మా రూట్ 3/2 మిగిలింది. రూట్ 3/2 అనేది ఏంటిది కాస్ 30 degrees రూట్ 3/2. తర్వాత సిమిలర్గా tan 30 degreesకి tan 30 అంటే ఏంటిది tan రేషియోస్ ఏంటిది ఆపోజిట్ టు 30/2
అడ్జసెంట్ టు 30 డిగ్రీస్. ఆపోజిట్ ఏంటిది? ట్రయాంగిల్ ఏడీసీలో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ పడుతున్నట్టున్నారు. సో మళ్ళీ నేను ఇక్కడ ట్రయాంగిల్ డ్రా చేస్తూ ఉన్నాను. ఆ ట్రయాంగిల్ ఏంటిది అని అంటే ఏడిసి. సో ఇక్కడ 30 డిగ్రీస్ కదా, ఇదేమో 90 డిగ్రీస్. సో ఇది ఆపోజిట్, ఇదేంటిది అడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్. అడ్జసెంట్, ఆపోజిట్, హైపోటెన్యూస్ 30 డిగ్రీస్కి. ఆపోజిట్ టు 30 డిగ్రీస్ బై అడ్జసెంట్ టు 30 డిగ్రీస్ ట్యాన్కి. ఆపోజిట్ ఏంటిది? ఏడి. ఆపోజిట్ ఏంటిది? ఏడి బై అడ్జసెంట్ ఏంటిది? సిడి. ఏడి ఎంత? ఏ యూనిట్స్. సిడి ఎంత? మనకు సిడి ఎంత వచ్చిందమ్మా? బై యూజింగ్ పైథాగరస్ థియరం ద్వారా √3a వచ్చింది. సో √3a. ఏ వన్స్ క్యాన్సల్. మనకేమొచ్చింది? 1/√3 వచ్చింది. 1/√3 అనేది దేనికి వచ్చిందమ్మా? tan 30 డిగ్రీస్కి వచ్చింది. అర్థమైందమ్మా? సో ఇలాగే రిమైనింగ్ మీరు ఏం చేస్తారని అంటే, రిమైనింగ్ మిగిలినవి ఇంకా ఏమేమి ఉన్నాయి? cot 30 డిగ్రీస్, secant 30 డిగ్రీస్, cosecant 30 డిగ్రీస్. సో రిమైనింగ్ ఈ 3 రేషియోస్ని మీకు హోంవర్క్ ఇస్తున్నాను. సో బై యూజింగ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని యూజ్ చేసేసి మీరు ఈజీగా చేసేయచ్చమ్మా. కాట్, సీకెంట్ 30 డిగ్రీస్ని వచ్చేస్తాయి. ఓకేనా అమ్మా? రాసుకున్నారా అమ్మా? నోట్ డౌన్ చేశారా? రాసుకున్నారా మొత్తం? ట్రిగ్నామెట్రిక్ రేషియో ఫర్ 30 డిగ్రీస్కి ఇది. మళ్ళీ ఒకసారి చూసుకోండి అమ్మా. నీట్గా పౌజ్ చేసేసి చేసుకోండి. నీట్గా రాసుకోండి, రాసుకునే వాళ్ళు. హోంవర్క్ చేయాలమ్మా. మీరు హోంవర్క్ ఖచ్చితంగా చేయాలి. చేస్తేనే హోంవర్క్ ప్రాక్టీస్ అవుతుంది, లేకపోతే రాదమ్మా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. 60 డిగ్రీస్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామా.